ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి దేవుని రాజ్యమును గురించినటువంటి కొన్ని అంశాలు మీకు జ్ఞాపకం చేయడానికి మార్కు సువార్తలో నుండి 1వ అధ్యాయము 15వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. సాధ్యమైతే బైబిల్ గ్రంథాన్ని మీరు తెరిచి చూడాలని నేను మనవి చేస్తున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన ఉన్న దినములలో దేవుని రాజ్య సువార్తను గలిలయ ప్రాంతములలో ప్రకటిస్తూ అక్కడ తెలియజెప్పినటువంటి వాక్య భాగము ద్వారా కాలము సంపూర్ణమై ఉన్నది అని 2000 సంవత్సరముల పూర్వము యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి మాట ఇవాల్టి దినములలో అది సంపూర్ణమైంది అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుటకు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో మనము బైబిల్ గ్రంథం అంతా తరచి చూస్తే దేవుని రాజ్యము సమీపించింది అని చెప్పడానికి, ఆయన రాకడ సమీపించింది అని చెప్పడానికి అనేకమైనటువంటి బైబిల్ వాక్య భాగాల్ని మనం చూస్తాం. క్లుప్తంగా నేను కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 17వ అధ్యాయంలో 28వ వచనాన్ని కనుక మనం చూస్తే లోతు దినాలు జ్ఞాపకం చేయబడ్డాయి. లోతు దినములలో సొదొమ గొమొర్రా పట్టణములలో వాళ్ళు విపరీతమైనటువంటి కామాభిలాష కలిగినటువంటి వారు ఉన్నారు. ఆ దినములలో వాళ్ళు హోమోసెక్షువాలిటీని ప్రేమించేటటువంటి వారు, విపరీతమైనటువంటి కామవాంఛతో వాళ్ళు ఉన్న కారణంగా దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి అగ్ని రూపంలో దిగి వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. అదే రీతిలో ఇవాల్టి దినములు మనము చూడగా ప్రపంచవ్యాప్తంగా హోమోసెక్షువాలిటీ అది లీగలైజ్ చేయబడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. అందుకే బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, ఈ దినములలో యుగాంతంలో ఈ భూమి కూడా అగ్నికి ఆహుతి అగుటకు సిద్ధంగా ఉన్నది అని పేతురు తన పత్రికలలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు హోమోసెక్షువాలిటీ విస్తరించింది, కామాభిలాష విస్తరించింది, విపరీతమైనటువంటి కామవాంఛతో ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనాన్ని ఇవాళ దినములలో మనం చూస్తున్నాం. కాబట్టి లోతు దినాల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ దినములలో ఉన్నలాగనే ఇవాళ దినాలు కూడా ఉన్నాయి అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని రాజ్యము సమీపించింది, ఆయన రాకడ బహు సమీపంగా ఉంది అనేది మనం గ్రహించగలుగుతాం. మరొక అంశంలోనికి వస్తే మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ అంజూరపు కొమ్మ చిగురించినటువంటి అనుభవాన్ని చూస్తాం. అది లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపించింది అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఇది ఇశ్రాయేలు దేశమునకు సూచనగా మనకు కనబడతా ఉంది. కాబట్టి లోకమంతా యూదులైనటువంటి వారు తమ అవిధేయత వలన వాళ్ళు చెదరగొట్టబడినారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా యూదులు తమ దేశాన్ని విడిచి చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారు. కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము, అది వాగ్దాన దేశము కాగా వారి అవిధేయత వలన వాళ్ళు చెదరగొట్టబడినారు. వాళ్ళు తిరిగి 1948వ సంవత్సరంలో తమ దేశంలో అడుగుపెట్టి వాళ్ళందరూ సమకూర్చబడుటను మనం చూస్తాం. కాబట్టి అంజూరపు కొమ్మ చిగురించినటువంటి అనుభవాన్ని చూస్తాం. వసంతకాలం వచ్చినట్లుగానే ఇవాల్టి దినములలో యూదులైనటువంటి వారు, ప్రపంచంలో చెదిరి ఉన్నటువంటి వారు అందరూ కూడా తిరిగి తమ దేశంలోనికి వచ్చి వాళ్ళు ఉనికి కలిగి దేవుని జనాంగముగా, దేవుని గణపరిచేటటువంటి బిడ్డలుగా ఆ దేశంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ అంశాన్ని చూస్తే మనము దేవుని రాకడ సమీపము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసి ఇవాల్టి ఈ సంక్షిప్తమైనటువంటి వాక్యమును నేను ముగిస్తాను. మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 37, 38 వచనాలలో నోవహు దినాలు జ్ఞాపకం చేయబడినాయి. ఆనాడు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటూ, పెళ్లిళ్ళు గిచ్చుకుంటూ, పెళ్లిళ్ళు పుచ్చుకుంటూ, తినుచూ త్రాగుచూ ఉన్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కాబట్టి రాకడ సమీపించినటువంటి దినములలో కూడా
అట్లాగే ఉంటుంది అనేది జ్ఞాపకం చేయబడగా ఇవాళ దినాలను గనక మనము తరిచి చూస్తే ఇవాళ దినములలో కూడా విస్తృతంగా పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. తినటం తాగటం విస్తరించినటువంటి దినాల్లో మనం ఉన్నాం. విపరీతమైనటువంటి భోజన ప్రియులుగా ఇవాళ ప్రజానికాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దినములు ముగింపులోనికి వచ్చాయి అనేది జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆ దినములలో విస్తృతంగా ఆ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నందువల్ల జలప్రళయము భూమి మీదకి రాగా ప్రజానికమంతా కూడా నాశనమైనట్లుగా మనం చూస్తున్నాం. కేవలము నోవహు తన కుటుంబం మాత్రమే వాళ్ళలోనికి ప్రవేశించినారు గనక వాళ్ళు రక్షించబడ్డారు అనేది మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇవాళ దినములలో కూడా అలాంటి అంశాలు అలాంటి విధానాన్ని మనం విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మనం సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా ఆయన యొక్క రాజ్య ప్రవేశం కొరకై సిద్ధపడుతున్నటువంటి మనము రక్షించబడినటువంటి అనుభవంలో ఉండగలిగితే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. కాబట్టి వాస్తవ దూరంగా మనం జీవించవద్దు, కానీ బైబిల్ గ్రంథాన్ని రాయబడినటువంటి లేఖన సత్యములను మనం గ్రహించి ప్రస్తుత వర్తమానంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనము సమపాళ్ళలో గనక జోడించి చూడగలిగితే దేవుని రాజ్యం సమీపము అనేది జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుడి మాటలను క్లుప్తంగా మన వినికిల్లో దీవించి మనతో మాట్లాడునుగాక, మనము రక్షించబడదుముగాక, దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడదుముగాక. ఆమేన్.